చందు, ఎందుకు ఆ అమ్మాయిని అలా నెట్టేశావు? నిన్నేరా అడుగుతోంది, ఎందుకు నెట్టావు? ఏయ్, వాడి టైంలో కిచెన్లోకి ఎందుకు వచ్చాడు? నిన్నే అడుగుతోంది, మాట్లాడవే. అమ్మా, నేను రావాలని రాలేదు. ఇలా వెళ్తున్నాను. ఈ అమ్మాయి కూర్చొని బాధపడుతోంది. సరే, పాపం ఎవరూ లేంది కదా అని ఎందుకు ఏడుస్తుందో కనుక్కుందామని వచ్చానమ్మా, అంతే. ఒక్కసారిగా వచ్చి ఓదార్పు అన్నట్టుగా నన్ను కౌగిలించుకోబోయింది. అందుకే నెట్టేశానమ్మా. నిన్నే కౌగిలించుకోబోయిందా? అవునమ్మా. నేను ఎలాంటి వాణ్ణో నీకు తెలీదా? ఏదో ఆడపిల్ల మన ఇంట్లోనే ఉంటుంది కదా, పాపం ఏ కష్టం వచ్చిందో, ఎందుకు బాధపడుతుందో అని అడుగుదామన్నట్టుగా దగ్గరకొచ్చానమ్మా. తను ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు కాబట్టి నన్ను అర్థం చేసుకుంటున్నావు. అదే పల్లవి వదిన చూసుంటే ఖచ్చితంగా మా ఇద్దరికి ఏదో ఉందని చెప్పేసి ఖచ్చితంగా గొడవ పెట్టేదమ్మా. అవును, అదైతే అలాగే చేసేది. ఎంతైనా అది తీసుకొచ్చి పెట్టింది కదా. ఏమే, దిక్కు మొక్కు లేదు అని చెప్పేసి ఆ పల్లవి తీసుకొచ్చి ఇంట్లో పెడితే నా కొడుక్కే గేలం వేసి ఈ ఆస్తంతటికి వారసురాలైపోదామని ప్లాన్ చేస్తున్నావా? లేదండి. మరి లేకపోతే మా వాడిని ఎందుకు కౌగిలించుకుంటున్నావు? వాడు కిచెన్లోకి వస్తే ఎందుకు రానిచ్చావు? ఎటు నీకు వెనక ముందు ఎవరు లేరు కాబట్టి నా కొడుకు మంచితనాన్ని, వాడి ఆస్తిని చూసి మెల్లగా వాడిని ఏదో ఓదార్పుగా దగ్గరికి తీసుకుని ఇంకో విధంగా చేసి వాణ్ణి వాయిస్ చేద్దామనుకుంటున్నావా? అది కాదండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు నోర్ముయ్. నువ్వు నాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీలాంటి వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. అసలు ఆ పల్లవికే ఇంట్లో స్థానం లేదనుకుంటే తోకలాగా నిన్ను తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టింది. చూడు,